హాయ్ గైస్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం యూరో జీబీపీ ట్రేడ్ మనం ఈ వీక్ తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రేడ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్వేస్ హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హైయర్ టైం ఫ్రేమ్స్ ఈ యూరో జీబీపీలో మనకి వీక్లీ, ఓకే, వీక్లీ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్. ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ నథింగ్ బట్ ఒక ట్రెండ్. ఇది ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్ కదా. సో ఈ బుల్లిష్ ట్రెండ్లో మనం ఎఫ్ఈజీస్ని ఫాలో అవుతాం అంతే. అదే మనకి ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ మోడల్. సో ఇక్కడ మనకి ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయింది, ప్లస్ ప్రైస్ మనకి బుల్లిష్ కొంచెం రియాక్షన్స్ ఇస్తుంది. ఓకే, సో ఈ వీక్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది వీక్లీ కాంటెస్ట్ మనకి బుల్లిష్. సో వీక్ ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనం వెళ్ళేది డైలీ. సో డైలీలో చూసుకుంటే డైలీలో కూడా సేమ్. ఇక్కడ వీక్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది మండే, ఈ లైన్ ఉంది కదా, ఇది మండే. సో మండే ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. మండే ఇక్కడ స్టార్ట్ అయింది. మండే స్టార్ట్ అయ్యి ఈ స్వింగ్లో కింద మ్యానిపులేషన్ ఇచ్చింది. ఓకే, ఇది మండే. దెన్ ట్యూస్డే ఒక బిగ్ బుల్లిష్ క్యాండిల్. ఓకే, బిగ్ బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ మనకి వెనస్డే మనకి ఎఫ్ఈజీ క్రియేట్ చేసింది మళ్ళీ. ఓకే, ఈ ఎఫ్ఈజీ క్రియేట్ చేసింది. ఇవన్నీ మనకి వీక్లీలో చూసుకున్నట్టు ఇవన్నీ మనకి టార్గెట్స్, ఈక్వల్ హైస్ ఇవన్నీ. అండ్ ఇది మన లాంగ్ టర్మ్ టార్గెట్. ఓకే, ఇది మన లాంగ్ టర్మ్ టార్గెట్. ఎందుకంటే మనకి ఫండమెంటల్గా బ్రిటిష్ జీబీపీ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, యూఆర్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ మనకి, అండ్ రిటైల్ ఏది చూసుకున్నా మనకి యూరో మనకి స్ట్రాంగ్ ఉంది, జీబీపీ మనకి వీక్ ఉంది. ఓకే, సో ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ కూడా ప్లస్ ఇది టెక్నికల్ కాన్సెప్ట్ కూడా రెండు కంబైన్ చేస్తుంటే మనకి ఇక్కడ ఇది ఇంకో బెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకి డైలీ ఎఫ్ఈజీ. ఓకే, డైలీ ఎఫ్ఈజీ ప్రైస్. ఈ డైలీ ఎఫ్ఈజీని ట్యాప్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళేది 4 hour. ఓకే, సో 4 hourలో సేమ్ మనకి ఇక్కడ ఈ డైలీ దగ్గర మనకి ఇక్కడ 4 hour ఎఫ్ఈజీ ఉంది. 4 hour ఎఫ్ఈజీలో ప్రైస్ ట్యాప్ అయ్యి నెక్స్ట్ మనకి ఈ రియాక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి 1 hourలో చూసుకుంటే 1 hourలో మనకి సేమ్ 1 hourలో మ్యానిపులేషన్. ఓకే, మ్యానిపులేషన్ తర్వాత బిగ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ డిస్ప్లేస్మెంట్ మనం 30 minutesలో చూసుకుంటే ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, ఇది మన మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఐసిటీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అందరికి తెలిసే ఉంటుంది. 2022 మెంటర్షిప్ చూస్తే స్వింగ్లో స్వీప్. ఓకే, మ్యానిపులేషన్. ఇది మనకి ఐసిటీ 2022 మోడల్. ఓకే, ఇక్కడ మనకి బ్రేకర్, ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీస్ అన్ని ఫామ్ అవుతాయి. సో సేమ్ మోడల్ ఇక్కడ చూడండి. స్వింగ్లో కింద స్వీప్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ఇక్కడ మనకి ఎఫ్ఈజీ. ఓకే, 30 minutes ఎఫ్ఈజీ. సో ప్రైస్ ఇక్కడ రియాక్షన్ ఇచ్చినప్పుడు ఈ 8 AM న్యూయార్క్ క్యూజన్ ఇక్కడ మనకి 7 AM స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ న్యూయార్క్ క్యూజన్ స్టార్ట్ అయింది, ప్లస్ ఇక్కడ 8 AMకి ఈ ఎఫ్ఈజీలో ప్రైస్ ట్యాప్ అయినప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇవన్నీ మన లాంగ్ టర్మ్ టార్గెట్స్. నేను యాక్చువల్లీ ట్రేడ్ ఇక్కడ క్లోజ్ చేశాను ఈ ఈక్వలైజ్ దగ్గర 1:75 సంథింగ్. కానీ మన లాంగ్ టర్మ్ టార్గెట్స్ అన్నీ ఇంకా హిట్ అవ్వలేదు. ఓకే, సో ఇది ఈరోజు నేను పోస్ట్ చేసిన టార్గెట్. సో స్మాల్ పోర్షన్ ఇక్కడ నేను క్లోజ్ చేశాను. ఓకే, రన్నర్. ఓకే, యాక్చువల్లీ నేను ఇక్కడ క్లోజ్ చేసిన ట్రేడ్లో కొన్ని మిగిలిన పొజిషన్, స్మాల్ పొజిషన్ ఇక్కడ క్లోజ్ చేసినాను. ఇంకా నెక్స్ట్ వీక్ మన టార్గెట్స్ వచ్చేది సేమ్. ఇది మన లాంగ్ టర్మ్ టార్గెట్. ఓకే, సో నెక్స్ట్ వీక్ మనకి ఏమన్నా మళ్ళీ ఇట్లా ఆపర్చునిటీస్ దొరికితే ఎఫ్ఈజీస్ అవి ఇవి డైలీ టైం ఫ్రేమ్లో 4 hour టైం ఫ్రేమ్లో నెక్స్ట్ మన బయాస్ మళ్ళీ సేమ్ బులిష్ బయాస్. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ ప్లేస్ అవుట్. సో ఇది ఈ యూఆర్ జీబీపీ ఎక్స్ప్లెనేషన్. ఓకే, హోప్ యూ లైక్ ఇట్. టేక్ కేర్.